హాయ్ అండి. ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి. ఉదయాన్నే స్టవ్‌లో పాలైతే పెట్టేసి, మా ఆయనకి కాఫీ కలిపిచ్చేసి, ఇంకా లంచ్ బాక్స్ పెట్టడం కోసం అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నానండి. ఒకేసారి చేసేద్దాం పప్పును, రైసు అని చెప్పేసి ఒక పిచ్చి పని చేశాననమాట. కొంచెం బద్దగించామంటే డబుల్ పని అయితే అవుతుంది. అదేంటనేది చెప్తాను. ఇంక పెట్టేసిన తర్వాత కూరగాయలు తీసుకొద్దామని కొట్టుకి వెళ్తే, వంకాయలు నిగనిగలు ఆడిపోతున్నాయి అనమాట. ఈరోజు ఎలాగైనా వంకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే తూకంలో వేసిన తర్వాత చెప్పారేంటంటే కాల్ కిలో 35 రూపీస్ అని చెప్పి, ఇంక కాల్ కిలో వద్దులే అని చెప్పి, ఇంకా ఒకే ఒక వంకాయ సాంబార్ కోసం అని చెప్పేసి తీసుకున్నాననమాట. ఆ ఒక్క వంకాయ రూ. 7 అయితే ఏసారండి. చాలా రేట్లు దారుణంగా పెరిగిపోయినాయి కాయగూరలన్నీని. ఈరోజు కూరగాయలకే దగ్గరగా ఒక రూ. 130 అయితే అయింది. బిల్లు అయితే ఇవ్వలేదు అతను. ఇంకా రైసును పప్పు కడిగి పెట్టాను కదా, ఏమైందో తెలీదు. మొత్తం రైసు మాడు వాసన వచ్చేస్తుంది ఏంటని తర్వాత చూస్తే మొత్తం అడుగు పట్టేసిందనమాట. ఇంకా విజిల్ తీసేసి రైస్ కూడా బాగా పదునుగా ఉడికింది. ఇంక వదిలేసాను. సాంబార్ పెట్టేసి దొండకాయ ఫ్రై చేసి బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పి అయితే ప్లాన్ అనమాట. ఇంక దొండకాయలు కట్ చేశాను. నేను ఎప్పుడు దొండకాయ వండాలనుకున్నా ఎక్కువసేపు సమయం అయితే పడుతుందనమాట. లాస్ట్ టైం నేను మా ఇంటి అభిరుచి ఛానల్‌లో చెప్పినప్పుడు కొంతమంది చెప్పారు సాల్ట్‌తో కొంచెం బాగా పిసికేయండి అక్క అని చెప్పేసి. ఎక్కువసేపు కాదు కానీ జస్ట్ సాల్ట్ వేసి కలిపాను. త్వరగానే అయితే మగ్గిపోయింది. ఇంక పాప పొద్దున్న లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంక మా ఆయనకి బాక్స్ పెట్టినప్పుడు తనకు కూడా బాక్స్ అయితే పెట్టి పంపించేశాను.